మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ హాస్పిటల్ వారి ఉచిత ఆరోగ్య శిబిరం 1000 మంది ప్రజలకు ఉచిత మందులు రక్త పరీక్షలు నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విజయవాడ రైల్వే స్టేషన్ చరిత్ర సృష్టించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక ఘాట్ వద్ద జరగనున్న నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి టీజీ భరత్. ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేర్తారెడ్డి. కాకినాడ జిల్లా జగ్గంపేట మహిళా ఆత్మరక్షణ శిక్షణ తరగతులు ఝాన్సీరాణి చిల్లెలం కామందుల పాలిట కలికాలం. మంచిర్యాల జిల్లా మందమరి ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్. ఇక వివరాల్లోకి వెళ్తే కల్లూరు మండలం నాయకల్ గ్రామ టీడీపీ నాయకులు వరద బాధితుల సహాయార్థం 1,11,016 రూపాయల సీఎంఆర్ఎఫ్కు పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్లూరు క్లస్టర్ ఇన్ఛార్జి మాదేశ్, మాజీ సర్పంచ్ నీలకంఠం శ్రీనివాసులు, లక్ష్మణ, తెలుగుదేశం పెద్ద మద్దయ్య, నాగేశ్వరరావు, మంగళి బాలన్న, బి రామకృష్ణ, బూత్ కన్వీనర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం గురించి చెప్పవలసి ఉంటుంది. గణేష్ ఉత్సవ కమిటీ ఈసారి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల గణేష్ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఉభయ రాష్ట్రాల నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణేష్ని సందర్శించుకోవడం జరిగింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి క్యూ లైన్లో భక్తులు ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడం జరుగుతుంది. 8వ రోజు శనివారం కావడంతో సుమారు 1,00,000 మంది భక్తులు గణేష్ ని దర్శించుకోవడం జరిగింది. ఆదివారం ఆఖరి రోజు కావడంతో భక్తులు తాకిడి ఎక్కువగానే ఉండవచ్చు. పాణ్యం నియోజకవర్గం వరద బాధితుల సహాయార్థం పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేర్తారెడ్డిని కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామం ఈవి రమణ ఆధ్వర్యంలో 3,11,116 రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. మణికర్ణిక యువజన సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేట డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న బీసీ మహిళా హాస్టల్స్లో ఉన్న విద్యార్థినులకు ఆత్మరక్షణ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మణికర్ణిక యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు గున్నబత్తులు అనుష మాట్లాడుతూ ప్రతి మహిళకి తనకి సమస్య వచ్చినప్పుడు ఎవరో వస్తారు, ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడకుండా వారంతట వారి ఆత్మరక్షణ చేసుకోవాలి. కష్ట సమయంలో ఆడపిల్లలు కాళికమాతలాగా ఉగ్రరూపం దాల్చాలని, ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి, జీవించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రాఘవమ్మ, మణికర్ణిక యువజన సంఘ సభ్యులు శ్రీను, స్వామి పాల్గొన్నారు.
మణికర్ణిక యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు జగ్గంపేటలో ఉన్నటువంటి బీసీ మహిళా హాస్టల్లో కరాటే క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం అంటే మా ముఖ్య ఉద్దేశం ఆత్మరక్షణ శిక్షణ తరగతులు. ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వారికి సమస్య వచ్చినప్పుడు వారు వస్తారు, వీళ్ళు వస్తారు, ఎవరో వస్తారు మమ్మల్ని కాపాడతారు అని కాకుండా వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకొని వాళ్ళంతటి వాళ్ళే సమస్య వచ్చినప్పుడు కాలికలా తయారయ్యి వాళ్ళ సమస్యను వాళ్ళనే పరిరక్షించుకునే విధంగా మేము ప్రతి అమ్మాయిని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ హాస్టల్లో ప్రతి ఆదివారం ఉదయం 10:30కి జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని అలానే భవిష్యత్తులో జగ్గంపేట నియోజకవర్గం అంతా కూడా ప్రతి అమ్మాయికి నేర్పించే విధంగా మేము కార్యాచరణ చేసుకోవడం జరిగింది. ఒకటేనండి, మా నినాదం ఒకటే, మణికర్ణిక యువజన సంఘం నినాదం ఝాన్సీ రాణి చెల్లెలం కామాంధుల పాలిట కార్యక్రమం. సొసైటీలో ఎన్నో చట్టాలు వస్తున్నాయి, నిర్భయ, అభయ, దిశ, ఇలా చాలా చట్టాలు వచ్చినాయి. మన నిర్భయ, నిన్న అభయ, నేడుకు దుర్భయ, ఎవరు మన డాక్టర్. అలా రేపు మనమే అవ్వచ్చు. అలా ఎవరో ఆడపిల్లలు కామందుల చేతిలో బలి కాకుండా ఏదైనా జరిగిన తర్వాతే చట్టాలు కానీ స్పందిస్తున్నాయి, కానీ ఏది జరగక ముందే మనంతటా మనమే రక్షించుకునే విధంగా చేయాలనే ఆలోచనతోటి శ్రీచక్ర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో ఉచిత గుండె వైద్య శిబిరంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చరితారెడ్డి మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు డి రామాంజనేయులు, గ్రామ నాయకులు ఇదం శ్రీకాంత్, జనసేన నాయకుడు రాకేష్ మరియు సంబంధిత హాస్పిటల్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఆరు వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెలలోపు ఆర్డినెన్స్ రానుంది. విశేష అధికారులు రాబోతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. Shortly, there is an ordinance which is likely to come up probably in the next month or so. దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది. So powers under various acts will be delegated on to Hydra. ఆర్డినెన్స్కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ ఇప్పుడు వాల్టా కిందో, లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో, లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో, ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో, ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకెన్. అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్, దెన్ అన్ ఆర్డినెన్స్ విల్ బీ ఫార్ములేటెడ్. ఆర్డినెన్స్ తర్వాత naturally next అంటే అసెంబ్లీ సెషన్లో within 6 weeks it has to be passed as a legislation. So that's how the general ఇది ఉంటుంది. కాబట్టి వరంగల్ నగరంలో ఈ నెల 16వ తేదీన ఒకే రోజు గణేష్ నిమజ్జనం, ఊరేగింపు, మిలాద్ ఉన్నవి పండుగ ఊరేగింపు ఒకే రోజు వస్తుండటంతో వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఆదేశాలతో ఏసీపీ నందిరం నాయక్ ఆధ్వర్యంలో వరంగల్ సబ్ డివిజనల్ పరిధిలోని ముస్లిం మత పెద్దలు అందరితో ఎల్బీ నగర్లోని క్రిస్టల్ గార్డెన్లో పిఎస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేటర్ బుర్ఖాన్, ఎన్టీఆర్ గంజ్, మట్టెవాడ సిఐలు మల్లయ్య, ముస్లిం మత పెద్దలు అహ్మద్, ఆయుబ్, తన్వీర్, ఎంఎస్ సుబాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ ఒకే రోజు 2 మతాల పండుగలు వస్తుండటంతో 2 వర్గాల మధ్య ఎలాంటి
శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముస్లిం మత పెద్దలని తమ పండుగ ఊరేగింపుని వాయిదా వేసుకోవాలని కోరగా దానికి ముస్లిం మత పెద్దలు అందరూ చర్చించుకొని ఒక పండుగను ఊరేగింపుని ఈ నెల 16వ తారీఖున జరుపుకోవడానికి అంగీకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరామ్ నాయక్ మాట్లాడుతూ మీలాద్ ఉన్నవి ఉన్నందున అందరూ ఐక్యమత్యంగా ఉండే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వరంగల్ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచాలని వినాయక నిమజ్జనానికి అందరూ సహకారం అవసరమని మిలాద్ ఉన్నదబి పోలీసుల సహకారం ఉంటుందని ఏసీపీ నందిరామ్ తెలిపారు. एक बेहतरीन शहरी होने के नाते और बिलखुसूस मुसलमानों को विनायक गौड़ के प्रोग्राम जब भी अपना मिलादुल्नबी हो तो रमजान हो तो बकरीद हो तो कुछ मिल के आते रहते ईदा जो भी मिल के आते रहते हैं। जब पीस मीटिंग लगा के जो भी है वरंगल के पुलिस बेहतरीन जो भी काम करते हैं कभी भी बेहतरीन मुसलमाना की बुला के मीटिंग लगा के अच्छा आज वरंगल में जो भी गड़बड़ नहीं सका आराम से रहना बल्कि सब दो इधर हिंदू भाई को इधर मुसलमान भाई को बुला के हर ईद को बुला के होगा पीस मीटिंग लगा के उनके ख्यालात बोल के जो भी अच्छा मेंटेन कर रहे हैं। आज तक अल्हम्दुलिल्लाह वरंगल सिटी में ना हिंदू भाई मुसलमान भाई सब मिलहाल के आज जो भी है अमन सुकून से वो से ईदा हो तो उनके विनायक निवेदन होते कुछ भी काम लेके चल रहे उनको हम सपोर्ट कर रहे हैं हम उनको उन्होंने सपोर्ट कर रहे हैं। आज तक अल्हम्दुलिल्लाह उससे गड़बड़ कुछ भी नहीं है। आज अल्हम्दुलिल्लाह अल्लाह ताला से दुआ कर रहा हूँ मैं ऐसा कभी भी नहीं आना बल्कि आज आप जो मीटिंग लगा है पीस मीटिंग सब మట్వాడ సిఐ గారు గోపి గారు అలాగే వేదిక రంగించిన పెద్దలు మైనార్టీ నాయకులు మరి మిగతా మైనార్టీ నాయకులకు సోదరులు మీ అందరికి హృదయపూర్వక అమీర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाह त्योहार के मौके पर खुशियों को बांटने के लिए उनसे भी गुजारिश की है। एक और दूसरा तो मुसलमानों ने बताया कि कितनी खूबसूरती के साथ अपने इन पर जाहिर बात है एक बेहतरीन शहरी होने के नाते और बिलखुसूस मुसलमानों को बड़ा और छोटा हो जाना ये कहाँ से आया పండుగ ఉన్నది. అదే రోజు ముస్లిం సోదరులు సెలబ్రేట్ చేసినటువంటి మిలాద్ నబీ ఫెస్టివల్ కూడా సేమ్ అదే రోజు రావడం జరిగింది. ఈ రెండు పండుగల యొక్క ప్రధానమైనటువంటి లక్షణము ప్రొసెషన్ తీసేటువంటి పండుగలు కాబట్టి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ముస్లిం సోదరులకు మరి 16వ తారీఖు బదులు 19వ తారీఖున మిలాద్ నబీ పండుగను సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడ మీటింగ్ పెట్టాము. మా ముస్లిం సోదరులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా మాకు హామీ ఇచ్చారు. 19వ తారీఖున మరి మిలాద్ నబీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పారు. సో 16వ తారీఖున గణేష్ నిమజ్జనం అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. గణేష్ నిమజ్జనం 16వ తారీఖు అయిపోయిన తర్వాత 19వ తారీఖు సేమ్ అదేవిధంగా మేము మంచి బందోబస్తులని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మిలాద్ నబీ పండుగ జరుపుకునే విధంగా మరి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా వారిని సహకరిస్తాం. వినాయక చవితి సందర్భంగా జర్నలిస్టులు మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావడం అభినందనీయమని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న మీడియా సెంటర్ వద్ద ప్రాతికేయ గణపతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఆయన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని వివరించారు.
जय बोलो गणेश महाराज जय, जय बोलो गणेश महाराज की जय। सर చూడండి सर सर अट्ला ఓకే मैडम के सर नमस्ते फस्ट देवता को थैंक यू सर सर చూడండి సార్ ఇటు రండి సార్ సార్ వడ్డించుకుంటూ చూడండి సార్ సార్ ఒకసారి ओके थैंक यू ఇటు వెళ్ళండి ఓకే సార్ రామకృష్ణ దగ్గర ఫోటో ఓకే సార్ ओके ये रोड पर नुकड़ा సార్ ఈరోజు పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ వారు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం అనేది వినాయక చవితి సందర్భంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఈరోజు రెండు ముఖ్యమైన కార్యక్రమాలు వీళ్ళు చేయడం జరిగింది పాత్రికేయులు. ఒకటి మట్టి వినాయకుడిని వీళ్ళు ప్రతిష్ఠించారు. అంటే పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని మేము పదే పదే చెప్తూ ఉన్నాను. సో ఆ కార్యక్రమంలో జర్నలిస్టులు ముందంజ వేసినారంటే వీళ్ళు సమాజానికి జర్నలిస్టులకు వీళ్ళ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పదే పదే చెప్తే కనీసం వచ్చే సంవత్సరానికన్నా 90% మట్టి వినాయకులు పెట్టాలని కర్నూలు అనేది దేశానికి ఒక ఆదర్శం కావాలని. ఎందుకంటే వినాయక చవితి దేశం మొత్తం జరుపుకుంటారు, కానీ చాలా చోట్ల రసాయన పదార్థాలతో, కెమికల్స్తో కూడి, ఆస్బెస్టాస్తో కూడిన వినాయకులను పెట్టుకుంటుంటారు. ఒకరోజు ఆ మార్పు కావాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని నేను మరీ కోరుకున్నాను. తర్వాత వీళ్ళు ప్లాంటేషన్ కార్యక్రమం కూడా చేశారు. ఈ పిల్లలు దాన్ని చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయండి అనడము, నేను ఇక్కడికి రావడము, అందరూ ఆ రకంగా ఆహారము తింటూ ఉంటే కూడా చాలా వినాయకుని యొక్క ఆశీర్వచనాలు పొందుతూ ఈరోజు ఇక్కడ అన్నం భుజిస్తున్న అందరికీ నేను నా యొక్క ఆశీర్వచనాలు, దైవబలం వాళ్లకు, దైవ ఆశీర్వచనాలు వాళ్లకు ప్రాప్తించాలని నేను మరీ కోరుకుంటున్నాను. తర్వాత ఈ వినాయక ఉత్సవ సందర్భంగా నేను చెప్పేదంటే మానవులంతా ఐకమత్యంతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ మన దేశం ఈ ప్రపంచానికి ఆదర్శం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ జర్నలిస్టులు అనే వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్ళను కూడా తగిన విధంగా గుర్తించి గవర్నమెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్గా కార్డ్స్ ఇచ్చి, వాళ్ళకి హౌసెస్ ఇచ్చి తగిన బెనిఫిట్స్ ఇవ్వాలని, ఆ వినాయకుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ గవర్నమెంట్కు ఆలోచనలు కలగాలని నేను కోరుకుంటున్నాను. పార్వతీపురం మాన్యం జిల్లాకు ఒడిశా వైపు రాయగడ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి వలన వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గత 7 సంవత్సరాల నుండి ఇబ్బందులు ప్రజలు పడుతూనే ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇలానే ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆర్ఎండ్బి అధికారులు ఏ రకమైన స్పందన లేకపోవడం పాలకుల్లోనే ఏదో లోపం ఉంది అనిపిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కొమరాడ మండలం కేంద్రానికి కూతవేటు దూరంలో
గ్రామంలో తాజాగా రోడ్డుపై పడిన గుంతల్లో లారీ దిగిపోవడంతో 2 రోజులుగా 6 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. దీంతో విద్యార్థులు, రవాణాదారులు పూర్తిగా ఎటు వెళ్లలేని పరిస్థితి. దీంతో తీవ్ర ఇబ్బంది నెలకొంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు. మన్నిం జిల్లా ఏదంటే కుమ్మడండి. ఇది సుమారు 40 గంటల ట్రాఫిక్ అయిపోయింది. అటు ఒరిస్సా, ఇటు ఆంధ్రాకి మొత్తం ట్రాఫిక్ బంద్ అయిపోయింది. దీని సందర్భంలో చిన్న చిన్న వాహనదారులు, లారీ డ్రైవర్లు, వైద్యులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. 108 రాదు, పిల్లలకు చదువు లేదు, ఏమీ లేదు. ఇంత జరుగుతుంటే అసలు ఈ జిల్లాలో రోడ్ల పనుల శాఖ అధికారులు ఉన్నారో లేదో తెలియని పరిస్థితి ఉంది. వెంటనే రోడ్ల పనుల శాఖ అధికారులు సస్పెండ్ చేయాలి. అలాగే ఈ రోజు 100 రోజులు అవుతుంది కూటమి ప్రభుత్వంలో. నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇక్కడ మంత్రి సంజయ్ రెడ్డి మేడం గారు అన్నారు, మా కురపం ఎమ్మెల్యే మేడం గారు అన్నారు, ఎవరు కూడా అన్నారు ఇదిగో మరమ్మతులు చేపడతామని. 100 రోజులు అవుతుంది, మరమ్మతులు లేవు, ఏటి లేవు, చంపేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే రోడ్ల పనుల శాఖ అధికారులు సస్పెండ్ చేయాలి. ఈ పార్వతీపురం నుండి కూనేరుకి వెళ్ళే 3 రహదారి మరమ్మతులు చేపట్టి వాహనదారుల ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలి. లేకపోతే 20వ తేదీన ఈ కూనేరు వద్ద భారీగా బంద్ నిర్వహిస్తాం. ఆ బంద్లు ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రోడ్డు ఎలాగైపోయింది, ఎంత గుమ్మి చూడండి, గుమ్మి చూడండి. మరి ఎలాగైతే ఊళ్ళండి ఎవరు బతుకుతారండి? ఎందుకండి ఈ ప్రభుత్వాలు, నాయకులు అందరూ ఎంతకైనా దిక్కు లేకపోతే మరి ఎలా బతుకుతారు చూడండి. పాప మీ లారీ వాళ్ళు తిండి లేక, తిప్పలు లేక ఎంత బాధపడుతుంటే ఈ రోడ్ల పనుల శాఖ అధికారి ఏసీలో కూకొని ఆగి ఫ్యాన్ల కింద ఉన్నారు. ఇప్పుడే రండి అధికారులు వచ్చి మొత్తం రోడ్ల మరమ్మతు చేపట్టి వాహనదారుల ప్రయాణికుల ప్రాణాలు కాపాడండి. అప్పుడైనా బాగుండదు. లేకపోతే 20వ తారీఖున భారీగా బంద్ చేస్తాం. ఏది జరిగినా పూర్తి బాధ్యత మీదే అని చెప్తే మొత్తం ప్రభుత్వం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం పెద్దివారిపల్లెం గ్రామంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వినాయకుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించి వినాయకుడిని గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి అప్పుపురం కెనాల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ ఒకసారి రమ్మని రా.
హలో బయటపడి ఎవరు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.